ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్ చూసి బుక్ అయ్యారు వికారాబాద్ వాసులు. పెద్దేముల్ మండలం మారేపల్లి తండాకు చెందిన ప్రవీణ్ కుమార్, మన్సాన్బల్లి తండాకు చెందిన శ్రీను వ్యాపారం కోసం 22 లక్షల రూపాయలతో డీజే కొన్నారు. దానికి జనరేటర్ అవసరం కావడంతో ఫేస్బుక్ యాడ్స్ ఫాలో అయ్యారు. అయితే వీరిని ఒక సైబర్ కేటుగాడు దారుణంగా చీట్ చేశాడు. 1,60,000 రూపాయలు నొక్కేశాడు. 1,90,000కు జనరేటర్ పూణేలో లభిస్తుందని అడ్వర్టైజ్మెంట్ ను చూసి అందులో ఉన్న సెల్ నెంబర్ కి కాల్ చేశారు బాధితులు. ఇక మనీష్ రమాకాంత్ దుర్వే అనే పేరుతో ఉన్న వ్యక్తితో జనరేటర్ మొత్తానికి 1,80,000 రూపాయలకు ఇరువురు బేరం కుదుర్చుకున్నారు. దఫదఫాలుగా 1,60,000 రూపాయలను మనీష్ రమాకాంత్ దుర్వే పేరుతో ఉన్న ఫోన్ పే, గూగుల్ పేల ద్వారా పంపించారు. జనరేటర్ ఒక ప్రైవేట్ వాహనంలో పంపిస్తున్నామని, వాహనం బయలుదేరిందని, 2 రోజుల్లో మీ వద్దకొస్తుందని శ్రీను, ప్రవీణ్లని నమ్మించాడు. అంతేకాకుండా లొకేషన్ కూడా షేర్ చేశాడు. ఇక ఆ లొకేషన్ కి తమ వారిని పంపించి విచారణ చేయించగా అక్కడ జనరేటర్ లేదు, కేవలం రింగ్ రోడ్ మాత్రమే ఉందని బంధువులు గుర్తించారు. మళ్లీ మనీష్ రమాకాంత్ దుర్వేకు ఫోన్ చేయగా ఈ నెల 26వ తేదీ మిగతా డబ్బులు పంపించండి, జనరేటర్ పంపిస్తానని చెప్పడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. వాళ్ళకు జనరేటర్ ఫేస్బుక్లో వాళ్ళకు వివేక్ దూబే అని చెప్పేసి మహారాష్ట్ర ప్రొఫైల్తోని వాళ్ళకు జనరేటర్ 1,90,000కు ఇవ్వడం జరుగుతుందని ఫేస్బుక్లో చూసి ఆ ప్రకటనను చూసి వాళ్ళు అతన్ని సంప్రదించడం జరిగింది. అతన్ని సంప్రదిస్తే మీకు అమౌంట్ పే చేయండి, నేను డైరెక్ట్ మీ ఇంటి డోర్ డెలివరీ చేస్తాను, జనరేటర్ని డోర్ డెలివరీ చేస్తానని చెప్పడంతో వీరు అతని మాటను నమ్మి అతనికి దప్పదప్పాలుగా 1,60,000 రూపాయలు చెల్లించడం జరిగింది. 1,60,000 చెల్లించిన తర్వాత అతను మీరు ఇంకా 20,000 చెల్లిస్తే అవుతానని చెప్పేసి లొకేషన్ ఆల్రెడీ జనరేటర్ స్టార్ట్ అయిందని చెప్పేసి ఒక లొకేషన్ కూడా పంపిస్తే వీరు మహారాష్ట్ర కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా రింగ్ రోడ్ దగ్గర ఆ లొకేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఎలాంటి జనరేటర్ షాప్ కానీ వేరే ఏం లేవని తెలుసుకొని మేము మోసపోయామని తెలుసుకొని మన సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ అయిన 1930కు ఇమ్మీడియట్గా వాళ్ళు ఫోన్ చేసి